వరలక్ష్మి వ్రతానికి అధిపతి అయిన అమ్మవారు శ్రీ మహాలక్ష్మి. కానీ చారుమతి తన సత్కర్మలతో తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రురాలైంది. అది మనం ఎప్పుడు గుర్తుంచుకొని మన పూజలో ఒక వస్తువు తక్కువైనా పర్వాలేదు, కానీ మన నిత్య కర్మ అనే పూజ ఉంటుంది కదా, ఆ పూజలో మన నిత్య కర్మలలో అన్నీ సక్రమంగా మనం ఒక ఇల్లాలిగా, ఒక తల్లిగా, ఒక కోడలిగా మన కర్తవ్యం సక్రమంగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తూ దానిలో విఫలం కాకుండా విజయం సాధిస్తే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులం అవుతాము. అందరము మహాలక్ష్ములము, వరలక్ష్మి అనుగ్రహానికి పాత్రులై సౌభాగ్య సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాము.